రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పస్సునూరి భిక్షపతిచారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు మహిళలు బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీజేపీ సీనియర్ నేత కోలన్ శంకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కీసర గోవర్ధన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమం, ప్రజాపాలనను చూసి బీజేపీ పార్టీలోనికి రావడం జరిగిందని భిక్షపతిచారి అన్నారు. భారతదేశంలో మూడవసారి ముచ్చటగా దేశ ప్రధానిగా హ్యాట్రిక్ సాధించి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం, బడుగు బలైన వర్గాలతో పాటుగా పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ దేశ రక్షణకు, దేశ ఐక్యతకు అహర్నిశలు కృషి చేస్తూ ప్రపంచ చిత్రపటాల్లో ఈనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రపంచ స్థాయి నాయకుడిగా ఈ ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు అమిత్ షా గారి నాయకత్వంలో మరియు జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ కన్వెన్షన్ సందర్భంగా ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో మాజీ వార్డ్ నెంబర్ కంటెస్టెడ్ ఎంపీటీసీ గారు అర్పిత గారు మరియు తిరిగి వారి బృందం మరియు రేణుక గారు, వర్షిత గారు, మాధుర్ గారు అందరూ ఒక 10 మంది మహిళలు మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేమందరం భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నామని ఈరోజు రాష్ట్ర నాయకులు గౌరవ పెద్దలు ఈ కార్యక్రమానికి కోలన్ శంకర్ రెడ్డి గారు ఇచ్చేసి వారిని మరియు మా ప్రాంత ఫ్లోర్ లీడర్, మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని పార్టీలోకి జాయినింగ్ చేసుకోవడం జరిగింది.